శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్యపారాయణ గ్రంథము 224 పేజీ 36వ అధ్యాయము. అంశాలు: 1. సాయి సూక్తి. 2. దురభ్యాస దూరీకృత సాయి. 3. కనువిప్పే కాని కన్నెర్ర చెయ్యని సాయి. 4. చేసి చెయ్యమనే కర్మ సాయి. 5. బాలసాయి స్కాట్ సేవ. 6. అరిషడ్వర్గాలపై అదుపు కోసం స్వామి చిట్కాలు. 1. సాయి సూక్తి. కొలదిగా పుట్టును తొలిత చెదలు, కొరికి తినివేయ త్వరలోనే కొయ్యనంత, దుష్టగుణములు సూక్ష్మమై తోచు మొదలు, పిదప నాశంబు చేయునే పెద్దదైనా అంటారు బాబా. కొయ్యును కొరికివేయు చెదపురుగు మొదట్లో 1, 2 చొప్పున కనిపిస్తాయి. యథాలాపంగా చెక్క మొత్తం ప్రాకి దానిని ఎందుకు పనికిరాని డొల్లగా మారుస్తాయి. అలాగే మనిషి మొదట్లో సరదాగా మొదలెడిన 1, 2 చెడు అలవాట్లు క్రమక్రమంగా బలవత్తరమవడం వలన చివరకు వ్యర్థుడవుతాడు. మొదట్లో స్వల్పంగా కనిపించిన ఈ దురలవాట్లే కొన్నాళ్లకు ఆ వ్యక్తిని తమకు బానిసగా మార్చి వాటిని వదులుకోవాలన్నా వదులుకోలేని స్థితిలోకి తెస్తాయి. తత్ఫలితంగా మనిషి జీవితం నాశనం అవుతుంది. కాన వివేకంతో సంబంధిత దుష్ట సాంగిత్యాలు మొదటనే త్రుంచి సత్సంగత్వములో జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలని స్వామివారి బోధ. మంచిని పెంచడానికి ప్రయత్నం కావాలి, అలాగే చెడును త్రుంచడానికి పట్టుదల కావాలి. చెడు పెరిగేదానికి ప్రయత్నం అవసరం లేదు. కలుపు పెరగటానికి, మంచి పూల చెట్లు ఎదగటానికి ఉన్న వ్యత్యాసం చూడండి. ఈనాడు ఏదైనా మంచిని చెయ్యండి అంటే ట్రై చేస్తాము, ప్రయత్నిస్తాము అంటారు. అలా అంటూ కూర్చుంటే జీవితం అంతా నిర్వీర్యం అయిపోతుంది. ప్రయత్నం చేస్తామని చెప్పటం ఒక బలహీనత. మీరు కనిపెట్టారో లేదో, నేను ఏదైనా చెయ్యాలంటే చేస్తాననో చెయ్యననో గట్టిగా చెబుతాను, కానీ ప్రయత్నిస్తాననే మాట నా నోటి గుండా రాదు అంటారు స్వామి. స్వామి, నన్ను అనుసరించండి, ఎవరికోసమో కాదు, మీకోసమే. ఈ విధమైన దీక్ష పూనితే కార్యాలన్నీ సఫలమవుతాయి. మీరు స్వామి దగ్గరకు వస్తారు. స్వామి, నాకు శాంతి కావాలి, నాకు మోక్షం కావాలి అంటారు. సరే, మంచిదే, ఇస్తాను. అయితే దీనికి తగిన నిబంధనలతో మీరు నడుచుకోవాలి కదా. కంసాల చేతికి బంగారు ముద్దనిచ్చి నేనిచ్చే బంగారాన్ని నిప్పులో వేయకూడదు, సుత్తితో కొట్టకూడదు, కటింగ్స్ చేయకూడదు. కానీ అందమైన గొలుసు మాత్రము తయారు చేసి ఇవ్వాలి అంటే ఎలా కుదురుతుంది? అది అసాధ్యం కదా. కనుక నీవు భగవంతునికి నీ మనసనే బంగారాన్ని అర్పించి శాంతి అనే ఆభరణాన్ని కోరుకో. ఇక భగవంతుడు ఏమైనా చేసుకొని నీకు కావలసింది శాంతి అనే ఆభరణం మాత్రమే. నీవు నీ కండిషన్లు విధించకూడదు. కానీ ఈనాటి భక్తుల భగవంతునికే అనేక కండిషన్లు, నిబంధనలు విధించుతుంటారు. దీనివలన భక్తుల మెంటల్ కండిషన్, మానసిక స్థితి చెదిరిపోతుంది అంటారు స్వామి. స్వామి దురభ్యాసాలను పాములతో పోలుస్తూ, నీ చేతుల్లో పాము ఉంటే తక్షణం దానిని విదిలిస్తావా, లేక కొంచెం కొంచెంగా విదిలిస్తాననో, లేక విదిలించేందుకు ట్రై చేస్తాననో అంటావా అని సూటిగా ప్రశ్నించారు. దేహాన్ని దురభ్యాసాలు కుళ్ళబెడితే అవిశ్వాసం అనే దుష్టగుణం బుద్ధిమాంద్యం కలిగించి మనసును భ్రష్టు పట్టించి పవిత్రమైన జన్మనే వృధా చేస్తుంది. సంశయాత్మ వినశ్యతి అనే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని 2 శాస్త్రవాక్యాలు. వాటి అర్థం సంశయస్తునికి నాశనమే గతి. ఎవరు దేనిపై శ్రద్ధ వహిస్తారో వారికి ఆ సంబంధిత జ్ఞానం లభ్యం అవుతుంది అని. కనుక స్వామిని పొందాలంటే అమితమైన విశ్వాసంతో వారిని అనుసరించాలి. జీవితం అనే రైలు బండి క్రమం తప్పక నడవాలంటే ఈ 2 నియమాలు 2 రైలు పట్టాలు వంటివి. 2. దురభ్యాస సుధీర కృత సాయి. స్వామి ఏ పని చేసినా అది ఎంతో ప్రత్యేకంగా
అత్యంత సున్నితంగా ఎదుటివారిని ఏమాత్రం నొప్పించినదిగా ఉంటుంది. ఇది షిరిడీ అవతారములో కూడా వ్యక్తం చేసేవారు. హాస్యానికి గురి అయినా సరే అందులో ఏదో ఒక తెలుసుకోవలసిన అంశమే తప్ప అపహాస్యపు బాధ ఆ హాస్యములో ఉండేవి కావు. ముఖ్యంగా వ్యక్తులలోని దురభ్యాసాలు తొలగించేందుకు అంత సున్నితంగా స్వామి చేయగలగటం ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది. పెద్దలందరూ కూడా తమ పిల్లలతో వ్యక్తమయ్యే దురభ్యాసాలు గమనించినప్పుడు వానిని ఎట్లా తొలగించాలో స్వామి మనకు నేర్పుతున్నారనిపిస్తుంది. సత్యసాయి స్కూళ్ళు, కాలేజీలు తెరిచిన రోజులు అవి. విద్యార్థులంతా ఇళ్ల దగ్గర సెలవులకు గడిపి తిరిగి వారి వారి విశ్వవిద్యాలయాలకు చేరుకున్నారు. స్వామి దర్శనం కోసం రావటం వారి ప్రత్యేక అదృష్టాలలో ఒకటి. అలా వచ్చిన పిల్లలలో ఒక పిల్లవాడిని నెమ్మదిగా పిలిచి చాలా సున్నితంగా ఆ అలవాటు మానేయి అన్నారు స్వామి. ఏ అలవాటు గురించి అంటున్నారో నలుగురిలో ఉన్న అతనికే అర్థమైంది, కానీ మిగిలిన ఎవరికీ అర్థం కాలేదు. కానీ అతను తనను తాను సమర్థించుకునే ప్రయత్నంలో స్వామి ఏ చెడ్డ అలవాటు నాకు లేదు అని అంటుంటే స్వామి అతనికి మాత్రమే కనిపించేలా తమ చెయ్యి చూపించారు. అందులోని చిత్రం అతను ఎవరికీ కనబడకుండా ఒక గడ్డివాముకు గోడకు మధ్యలో నిలబడి హడావుడిగా సిగరెట్టు త్రాగుతున్న దృశ్యం. తక్షణమే అతను స్వామికి పాదాక్రాంతం కావటం, ఆ అలవాటు అతను మానుకోవటం జరిగింది. స్వామి రఘునాథరావు విద్యావతి దంపతులకు 9/9/1995 నాడు దయతో ఇంటర్వ్యూ ప్రసాదించారు. రావుగారికి బాగా సిగరెట్లు కాల్చే దురభ్యాసం ఉండేది. పుట్టపర్తికి వెళ్లే ముందు స్వామి దగ్గరికి పోతున్నాము, ఈ అలవాటు మీరు మానుకుంటే మంచిది అన్న భార్య మిత్రుల మాటలకు ఆయన చూద్దాంలే, స్వామి నా చెంప మీద ఒకటి వేసి మానమంటే మానడం కుదురుతుందేమో కానీ స్వామి నా చెంప మీద ఒకటి వేసి మానమంటే మానడం కుదురుతుందేమో కానీ నా ప్రయత్నములు అది సాధ్యం కావటం లేదు అన్నాడు. ఇంటర్వ్యూ గదిలో స్వామి కాసేపు మంచి చెడ్డలు చర్చించి చాలా యథాలాపంగా, బంగారు ఆ అలవాటు మానరాదు, అనవసరంగా చేతికి నోటికి ఎందుకు పని కల్పిస్తావు అని కళ్లల్లో 1000 తల్లుల ప్రేమ జాలవారుగా సున్నితంగా బుగ్గ మీద ఒక లెంపకాయ వేశారు. యథాలాపంగా తను అన్న మాటలకు ఎవరికీ తెలియని ఆ మాటకు ప్రత్యక్ష ప్రమాణం చూచిన రావుగారు సహజంగానే సిగరెట్లకు దూరం అయ్యారు. చేతికి నోటికి పని కల్పించడం అంటే సిగరెట్టు డబ్బాలోంచి బయటికి తీయాలి, అగ్గిపుల్లతో వెలిగించాలి, నోట్లో పెట్టుకొని పొగ పీల్చాలనే సామాన్యార్థం మొదట్లో గ్రహించిన నిన్ను సిగరెట్టు త్రాగవద్దని చెప్పే పని స్వామి నా నోటికి లెంపకాయ వేసే పని చేతికి ఎందుకు కల్పిస్తావు బంగారు అనేది అంతరార్థమని తర్వాత గ్రహించి అవాక్కైపోయాడు. తదాది ఆ అలవాటు మానివేశాడు. 3. చేసి చెయ్యమనే సాయి. మానవులను 3 వర్గాలుగా విభజించవచ్చు. చేసి చెప్పేవారు ఉత్తములు, చెప్పి చేయువారు మధ్యములు, చెప్పి చెయ్యని వారు అధములు. మహానుభావుల చరిత్రలు ఎంత ఆదర్శంగా ఉంటాయోననిపించే ఒక చిన్న సంఘటన గురించి తెలుసుకుందాం. తాంబూలపూరిత ముఖి అనగా తాంబూల చర్వణం చేత సుగంధ భరిత ముఖ కమలం కలది అని లలితా సహస్రనామాలలో అమ్మవారి నామాలలో ఒకటి. తాంబూల సేవనం అతి ప్రాచీన భారతదేశపు అలవాటు. స్వామి తాంబూలం వేసుకునేవారు. చాలామంది భక్తులు స్వామి వేసుకున్న తాంబూలపు ఎరుపు జీర కలిగిన చేతి రుమాళ్లను అత్యంత పవిత్ర చిహ్నాలుగా దాచుకుంటారు. అటువంటిది ఒకరోజు స్వామి ఈ రోజు నుండి తాంబూల చర్వణం ఆపివేయడం అయ్యింది అన్నారు. కారణం తెలియని భక్తులు తబ్బుబ్బపడి చివరికి స్వామినే అడగగా స్వామి చెప్పిన సమాధానం, భక్తులలో ఒకరికి పొడుము నస్యం లేక ముక్కుపొడి పీల్చడం, దీనివల్ల అతని గొడ్డలు నస్యం మరకలు పడి ఉండటం చూచిన స్వామి ఆ భక్తుని నస్యం అలవాటు మానమని, అప్పుడు ఆరోగ్యమే కాక ఆ మరకల బాధ తప్పుతుందని చెప్పారు.
తాము వేసుకునే తాంబూలం వల్ల కూడా మరకలు పడే అవకాశం ఉంది కనుక తాము ఆచరణలో పెట్టి తదుపరే ఆ సలహాను అందించారు. 4. కనువిప్పే కానీ కన్నెర్ర చెయ్యని సాయి. ప్రతి వ్యక్తిలో సాధారణంగా కనబడే దుర్గుణాలు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. వాటి పాళ్లల్లో తేడాలు ఉండవచ్చు, కానీ మూలం అవే. అందువలననే వీటిని అరిషడ్వర్గాలు అంటే 6 శత్రుగణాలు అంటారు. వీటిలో తేలికగా సాధించి వశపరుచుకోదగ్గ దుర్గుణం చివరిదైన ఈర్ష్య. ఈర్ష్య ఎవరికి కలిగిందో వారిని, ఎవరి మీద కలిగిందో వారిని కూడా బాధ పెడుతుంది. ఇరువురిలో ఎవరికీ దీనివల్ల ఏ రకమైన ఉపయోగం ఉండదు. స్వామివారి బాల్యములో వారి మీద అందరికీ కలుగుతున్న ప్రేమాభిమానాలు చూసి ఈర్ష్యతో కన్నుకుట్టిన వారు కూడా ఉన్నారు. పుట్టపర్తిలో కర్ణం సుబ్బమ్మ గారి ఇంటిలో స్వామి ఉంటున్న రోజులవి. స్వామి మీద ఈర్ష్య కొద్దీ ఒక అర్ధరాత్రి సమయములో కొంతమంది వచ్చి ఆ ఇంటిని దానితో సహా స్వామిని అగ్నికి ఆహుతి చేద్దామనే ఉద్దేశంతో రహస్యంగా వచ్చి ఆ పాకను అంటించే ప్రయత్నంలో పడ్డారు. ఎంత ప్రయత్నం చేసినా ఆ అగ్గిపుల్లలు వెలగలేదు. వాళ్లను కూడా సంస్కరించదలిచిన స్వామి వాళ్ళ దగ్గరకు వచ్చి ఒక అగ్గిపెట్టిన వాళ్ళ మీద విసిరి, దీనితో ప్రయత్నం చేయండి, ఇది సాయి మార్కు అగ్గిపెట్ట, వెలగకపోవటం ఉండదు అన్నారు. ఆశ్చర్య భయాలతో వారు పారిపోయి క్రమంగా మారి ఈర్ష్యను పోగొట్టుకోగలిగారు. 5. అరిషడ్వర్గాలపై అదుపుకు స్వామి చిట్కాలు. కోపంతో బాధపడేవారికి స్వామి చిట్కాలు సూచించారు. ముందు కోపాన్ని గురించిన అవగాహన చేసుకోవడం. అనగా ఒకసారి కోపం వస్తే 6 నెలల నుండి పోగైన శక్తి వ్యర్థం అవుతుంది. కోపపిశాచి ఆవహించిన వ్యక్తి 1 గ్లాసు చల్లని నీళ్లు త్రాగి తనకు తానుగా ఒక గదిలో ఏకాంతంగా గడపటం, అనగా ఒంటరితనం వల్ల క్రమేణా దాని తీవ్రత తగ్గుతుంది. ఆ సందర్భములో మాట్లాడకుండా ఉండటం, అద్దంలో తన ప్రతిబింబం తాను చూచుకోవడం కూడా కోపనాశనానికి దోహదం అవుతుంది. మదంతోనూ అహంకారంతోనూ బాధపడేవారు మొదట ఈ అనంతమైన విశ్వాన్ని గురించి, తర్వాత దానిలో ఉన్న భూఖండం గురించి, ఆ తదుపరి దానిలో మనం ఉంటున్న మన దేశం గురించి, అటు పిమ్మట అందులో మన రాష్ట్రం, మన ఊరు, మన ఇల్లు, చివరకు అందులో మన స్థితి గురించి ఆలోచిస్తూ, ఈ విశ్వంతో పోలిస్తే ఇంత అల్పులమైన మనం ఆ విశ్వాధిపతితో పోలిస్తే ఏమిటి అనే ఆలోచన పెంచుకుంటే మదగర్వాలు కొంత తగ్గుతాయి. పెద్దల సజ్జనుల సాంగత్యం. 2వది లోభత్వానికి మందు. ఎవరెవరు ఎంత వెంట పెట్టుకుని వెళ్లారన్న విషయం మీద, ఈ భోగభాగ్యాలు ఎంత అశాశ్వతమన్న విషయం మీద ఆలోచన చేయడం. సద్గంధ పఠనం చేయడం వల్ల లోభగుణాన్ని తగ్గించుకోవచ్చు. కామ, మోహ, మాత్సర్యం, ఆ మిగిలిన దుర్గుణాలను క్రమంగా నిత్య నామోపాసన వలన వదిలించుకోవచ్చు. ఆలస్యం చేయకుండా ఈ ప్రయత్నం మొదలుపెట్టడం అవసరం. సత్సంగం ఎంతో ప్రయోజనకారి. ప్రయత్నించి అయినా సరే సత్సంగాన్ని దుడ్డు అంటే డబ్బు ఖర్చు అయినా సరే దుస్సంగాన్ని వదలమని స్వామి హితవు. సేవ మూలంగా వినమ్ర భావన, అహంకార గర్వాల మీద అదుపు ఏర్పడుతుందని స్వామి తెలిపి సేవను ఎట్లా చేయాలో అనేది అత్యంత చిన్న వయసులో స్కాట్ సభ్యుని బాలభటుడుగా పనిచేసి చూపారు. బాలసాయి స్కాట్ సేవ. శ్రీ సత్యసాయి బాబావారు బాల్యం నుండి తాము చెప్పినది ఆచరించి అందరికీ ఆదర్శప్రాయులుగా ఉండేవారు. నేడు నా జీవితమే నా సందేశము అని బాబా ప్రవచించడానికి తగిన విధానాన్ని బాల్యం నుండి చేసి చూపారు స్వామి. ధర్మనిరతి, శాంతి స్వభావము, సేవా తత్పరత ప్రతివారికి ఆదర్శాలని మానవ సేవే మాధవ సేవ అని చూపుతూ వారు ఆచరించి చూపుతున్నారు. ఉదాహరణకు శ్రీ సత్యం బాల్యములో చేసిన సేవా విధానమే మన సర్వులకు ఆదర్శం. లౌకిక విద్యార్హతలు అవసరం లేనప్పటికీ ఆంగ్ల విద్యా ప్రవీణను చేయాలనే జననీ జనకులు అన్న శేషమరాజు గార్ల కోరిక మేరకు శ్రీ సత్యం ఉన్నత పాఠశాలలో చేరారు. సత్యం తమ తోటి స్కాట్ విద్యార్థులతో కలిసి పుష్పగిరి తిరునాళ్ళలో సేవలందించపోయినప్పుడు తగినంత డబ్బు వెంటలేదు.
తన దగ్గర డబ్బు లేక ఆహారాన్ని మానివేశారు. కానీ తాము చెయ్యదలిచిన సేవను మాత్రం మానలేదు. డబ్బుల విషయం తెలియనివ్వటం కుటుంబ గౌరవానికి ఉపకరించదని ఆ విషయాన్ని ఎవరికీ తెలియనివ్వలేదు. తనది కాని ఆహారాన్ని అవకాశం వచ్చినా స్వీకరించలేదు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు స్వామి తమ బాల్యం నుండే మానవతా విలువలను ఆదర్శాలను ఆచరించి చూచిన వారందరికీ బాలసత్యంలోని సత్యసాయి గోచరించి ఉంటారు. లీలామానుషవేషం చ దివ్యలీలా ప్రదర్శకం సతతోధారకం సర్వం సాయం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. 36వ అధ్యాయము సంపూర్ణం. శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్యపారాయణ గ్రంథము.